వెల్కమ్ టు టీవీ 9+1+4/7-6. డ్రగ్స్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా డ్రగ్స్. అదేంటి విశాఖ పోర్ట్లో అని క్లియర్ గా చెప్తున్నారు కదా. అందిన తాజా సమాచారం ప్రకారం విశాఖ పోర్ట్లో 25,000 కిలోల కొకైన్ దొరికినట్టు తెలిసింది. ఇది తాజా సమాచారం ఏంట్రా, పట్టుకుని వారం అవుతుంటే. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఇందులో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నట్టు తేలింది. పెద్ద పెద్ద తలకాయలా అంటే సుమారుగా ఒక 20 కేజీలు ఉంటాయా? లేకపోతే ఏంటి, మన న్యూస్ ఛానల్ పేరు ఒకటే పెద్దదే. మనకి ఎందుకు న్యూస్లు? మన రేంజ్కి ఆ కొండగల శేఖర్ని అగ్గిపెట్టి మచ్చన ఒక డిబేట్లో కూర్చోబెడితే కంటెంట్ అదే వస్తుంది. యువత తప్పుదారి పడుతుంటే చూస్తూ కూర్చోలేను. యువత అన్ని రంగాలను ముందుండాలి. ముందు లేరని ఎవరన్నారు? ట్విట్టర్లో ఏదో ఫ్యాన్ వారి జరిగితే ముందుకొచ్చి మాట్లాడమంటే బెంగళూరు దాకా వెళ్ళి కొట్టుకు సచ్చారు. మిగతా యూత్ ఏదైనా పొలిటికల్ మీటింగ్ జరిగితే పొలిటీషియన్స్ కంటే ముందు వీళ్ళే ఉంటున్నారు. నువ్వెన్నైనా చెప్పు, అన్యాయం అని తెలిస్తే ఖచ్చితంగా ఎదురిస్తా. సూపర్ భయ్య, ఇందాక నుంచి ఏదో ఆవేశం అనుకున్నాను గానీ నిన్ను చూస్తుంటే మా సందు చివరోడో గుర్తొస్తున్నాడు. వాడు అలాగే ప్రతిదాన్ని ఎదిరించేవాడు. చివరికి చేతిలో పెట్టి పంపించేశారు. చేతిలో పెట్టి పంపించేశారా? ఏంటి ప్రెసిడెంట్ మెల్ల? ఆడి ఫోటో ఫ్రేమ్ వాళ్ళ ఫ్యామిలీ చేతిలో పెట్టి పంపించారు. ఓకే, మరింత సమాచారాన్ని అందించడానికి మన రిపోర్టర్ రఘు లైవ్ లో ఉన్నాడు. చెప్పండి రఘు, మనకి ఎంత పరిమాణంలో కొకైన్ దొరికింది? అది యూత్ మీద ఎటువంటి ప్రభావం చూపనుంది? ప్రభావం అంటే మంచి తీవ్ర ప్రభావమే ఉంది. మంచి క్వాలిటీ సొరికే దిగిందని 2-3 మాట్లాడుకుంటే అన్నాను. రఘు, ఏంటి ముక్కు మీద తెల్లగా ఉంది? అంటే ఇందాక చెకింగ్ లో భాగంగా 2 కొత్త ప్యాకెట్లు ఓపెన్ చేశారు. ఎలా ఉంటుందో చూద్దామని కొంచెం చేతులు పెట్టమన్నాను. అదే అన్న ముచ్చలమ్ములో ప్రసాదం ఏంట్రా చేతిలో పెట్టించుకోవడానికే? రఘు ఇంకా వాతావరణ విషయానికి వస్తే గరిష్ట ఉష్ణోగ్రత 55 డిగ్రీలు. కనిష్ట కుమార్తె భవానీని ఆ సుబ్బారావు గడికి గొంతుకోవడం జరిగింది. రఘు ఓవర్ టు ఓవర్ డోస్. రఘు ఏరా, అని తీసుకొచ్చింది నువ్వే కదా, మరి ఇందాక అన్ని కోరి చెప్పావు. నీలాంటి వాళ్ళ వల్ల సమాజం ఇలా ఏడ్చింది. అంటే అది నోరుమోయ్. నీ వల్ల పొద్దున్నే విభూతి పెట్టుకోవడం కూడా మర్చిపోయాను. మరుగున పడే సమాజం కోసం వెల్కమ్ టు టీవీ 9+1+4/7-6. ఇంతటితో పందుల పెంపకం ప్రోగ్రాం సమాప్తం. వచ్చే వారం మళ్ళీ హలో దేవి ప్రసాద్, హలో కబీరాజ్, హలో బాబురావు.